హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఏవిఎస్ రియల్ ఎస్టేట్కి అండ్ అప్డేట్స్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా బుల్లెట్ ట్రైన్ దూసుకువెళ్ళటానికి రంగం మొత్తం సిద్ధమవుతుందండి. అయితే ఈ బుల్లెట్ ట్రైను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ మూడు స్టేట్ల నుంచి ఎంత దూరం ప్రయాణం జరుగుతుందంటే తెలంగాణలో వచ్చేసి 236 కిలోమీటర్లు అండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 448 కిలోమీటర్లు, అలాగే తమిళనాడులో వచ్చేసి 59.2 కిలోమీటర్ల దూరం ఈ బుల్లెట్ ట్రైన్ వెళ్ళనుందండి. ఇది నేరుగా చెన్నై కాకుండా తిరుపతి మీదుగా వెళ్ళేలా అలైన్మెంట్ కనుక మారిస్తే తిరుపతి వెళ్ళే వారికి కూడా ప్రయోజనం ఉంటుందండి. అలాగే గూడూరు నుంచి తిరుపతి టు చెన్నై మీదుగా వెళ్ళేటట్లు మారుస్తే మరో ప్రయోజనం ఏంటంటే మరొక 53.5 కిలోమీటర్ల దూరం పెరుగుతుందండి. అది మొత్తం కూడా కారిడార్ యొక్క పొడవు. అప్పుడు నాయుడుపేట, తడ రెండు తగలవు. ఈ రెండు వరుసలు కలిపి స్లైడింగ్ కలిపి 1420 కిలోమీటర్ల ట్రాక్ నిర్మించాలి. కాబట్టి చాలా ఖర్చుతో కూడుకున్న విషయం ఇది. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ బెంగళూరు హైవేకి సమాంతరంగా కారిడార్ నిర్మించాలనేది కేంద్రం యొక్క ప్రతిపాదన. ఈ మూడు అలైన్మెంట్స్ కలిపి 576 కిలోమీటర్లు, అంటే ఈ మూడు తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక ఈ మూడు స్టేట్ను కలుపుకుని ఈ నిర్మాణం, అంటే మన ఈ బుల్లెట్ ట్రైన్ యొక్క పొడవు వచ్చేసి 576 కిలోమీటర్లుగా ఉందండి. అయితే ఈ మొత్తం కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ మూడు స్టేట్లలో స్టేషన్స్ ఎక్కడెక్కడ నిర్మించాలి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఈ కారిడార్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 6 ఉన్నాయండి. తర్వాత కర్ణాటకలో వచ్చేసి 3 స్టేషన్లు, అలాగే తెలంగాణలో వచ్చేసి ఈ 4 స్టేషన్లు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఏ స్టేషన్స్ ఉన్నాయంటే మాత్రం కర్నూలు వచ్చేసి 1, డోను 2, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురం ప్రతిపాదన స్టేషన్గా ఉన్నాయి. వీటిలో ఇక్కడ నిర్మించాలనే ప్రతిపాదన మాత్రం కేంద్రం నిర్మాణం తీసుకుంది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో కియా పరిశ్రమ అనుబంధ పరిశ్రమలు ఉండటంతో అక్కడ దుద్దేబండ దగ్గర స్టేషన్ నిర్మాణం చేయాలనేది కేంద్రం యొక్క ప్రతిపాదన. మరీగా బాగా నిర్ణయం గట్టిగా తీసుకున్నటువంటి నిర్ణయం అనేది. అలాగే తెలంగాణలో వచ్చేసి 218 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 263 కిలోమీటర్లు, కర్ణాటకలో 94.8 కిలోమీటర్లు ఉంటుంది. అంటే డబల్ లైన్ అదనంగా లూప్ లైన్ స్లైడింగ్ 1363 కిలోమీటర్ల ట్రాక్ అండి. వీటి మధ్య కారిడార్కు పూర్తి అయితే మన ఏపీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా, అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ కానివ్వండి, విజయవాడ నుంచి తిరుపతి కానివ్వండి, విజయవాడ నుంచి లేదా అమరావతి నుంచి ఎక్కడికైనా కూడా ఓన్లీ కేవలం 2 కిలోమీటర్లు 2 గంటల్లోనే, అంటే ఓన్లీ 2 గంటల్లోనే మన ప్రయాణం చాలా సులభవంతంగా చేసేటువంటి నిర్ణయాన్ని మన యొక్క గవర్నమెంట్ కూడా తీసుకుంది. చాలా అద్భుతంగా రన్ అవుతున్నటువంటి ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ నిర్మాణం కనుక జరిగినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ అమరావతి లండన్ని, అంటే బాగా డెవలప్ అయినటువంటి కంట్రీస్తో పోల్చుకుంటే మన అమరావతి కూడా ఒక అత్యాధునిక పరిమాణాలతో జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో మీరు చూసుకుంటే చాలా అద్భుతం. అంటే ఎక్కడ కూడా ఇటువంటి అత్యాధునిక పరిమాణాలతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి లండన్ కూడా, అంటే లండనే కాదు ఇంకా వేరే కంట్రీస్ ఏదైనా సరే మన ఒక స్టేట్ మీద కళ్ళు అంటే ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్ళు మన అమరావతి మీద పడే అవకాశం